అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. ద జాయ్స్ పాత్. మనమంతా మెహ్రాబాద్ కొండ మీద అటు పాశ్చాత్య దేశీయులు మహిళలు, అలాగే మన హిందూ దేశ స్త్రీ మండలి వారితో కలిసి బాబాతో జీవితాన్ని వాళ్ళు ఏ విధంగా జీవించారో ఆ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాము. బాబా వచ్చేవారు, మేడ మీద నుండి వాళ్ళు కష్టపడి దిగి వచ్చేవారు. 2 నిమిషాలు మాత్రమే బాబా మాట్లాడి ఇంక వెళ్ళిపోండి అనేవారు. మళ్ళీ తిరిగి వాళ్ళ నివాసానికి వెడుతూ ఉండేవారు. ఇలా బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఉన్న పళంగా వాళ్ళు వస్తూ ఉండేవారు. అలా రావాలి. అయితే ఈరోజు టిన్ షెడ్ మనకందరికీ తెలుసు. మెహర్ రిట్రీట్ వెనకాతల ఉన్నటువంటి ఆ టిన్ షెడ్లో సమావేశాన్ని గురించి మణి చెప్తోంది. మెహర్ రిట్రీట్లో అంటే అది కొంతగా నిర్మించబడింది. ఇది 1938వ సంవత్సరంలో జరిగిన విషయాలు. అందరూ కూడా మెహర్ రిట్రీట్లో స్థిరపడ్డారు. బాబా ఈ వెనకాతల ఉన్నటువంటి షెడ్లో సమావేశం ఏర్పాటు చేశారు. మణి ఆనాటి విషయాలను చక్కగా నోట్బుక్లో నోట్ చేసుకుంది. అందులో బాబా నిజానికి ప్రతి చిన్న విషయాన్ని ఎంత సంపూర్ణంగా, కూలంకషంగా, నిశితంగా పరిశీలించేవారో అర్థమవుతాయి. ఈ సమావేశంలో బాబా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు అంటే ఎవరికి ఏ పనులు అలాట్ చేస్తారో బాబా ఎలాంటి పనులు అలాట్ చేస్తారో వాళ్ళందరూ కూడా బాబాకు విధేయులై ఆయా పనులు చక్కగా సంపూర్ణంగా బాబా పట్ల విధేయతతో నిర్వహించేవారు. బాబా నిర్ణయాల్ని 4 భాగాలుగా విభజించింది మణి. 1 వంటగది. దానికి ఇన్ఛార్జి గాయమాయ్. వంటగదిలో కావలసినటువంటి వస్తువులు తెప్పించడం, వంట గురించి అన్నీ చూడడం ఆమె పని. తూర్పు దేశవాసులకి, అలాగే పశ్చిమ దేశాల నుండి వచ్చినటువంటి స్త్రీలందరికీ కూడా వంట చేయిస్తుంది. మాను సహాయపడుతుంది, ఇరిచి చెల్లెలు. ప్రతిరోజు కిట్టి గాయమాయికి పాశ్చాత్య స్త్రీలకు ఏ వండాలో చెప్తుంది. అక్కడ పనివాళ్ల పేర్లు తాని, భామి. ఇక సేవకుల గురించి చెప్తోంది. 7 మంది పనివారు ఉండేవారు. వాళ్ళందరికీ కిట్టి ఇన్ఛార్జి. ఈ పనివారు వచ్చే సమయము, వెళ్ళే సమయము పరిశీలిస్తూ ఉంటుంది ఈవిడ. సమయానికి అన్ని పనులు జరుగుతున్నాయా లేదా, అలాగే బాబా చెప్పినట్లు అందరూ వారి పనులు నిర్వహిస్తున్నారా లేదా, ఇవన్నీ చూస్తూ ఉండేది. అన్ని గదులు శుభ్రంగా తుడిపించడము, బాత్రూమ్స్ కడిగించడము, అలాగే తర్వాత గార్డెన్ పని చేయడము, గిన్నెలు తోమడము, అలాగే ధాన్యము, పప్పులు బాగు చేయడము. ఈ రోజుల్లో లాగా అక్కడ సూపర్ బజార్లు ఉండేవి కాదు ఆ రోజుల్లో. అన్నీ కూడా తీసుకువచ్చినటువంటి పప్పులు, ఉప్పులు అన్నీ కూడా శుభ్రం చేయాల్సి వచ్చేది. తర్వాత ఆ రోజుల్లో బాబా మెటర్నిటీ హాస్పిటల్ రన్ చేసేవారు. అక్కడ ఆ రోజు 10 మంది రోగులున్నారట. నదీనే హెడ్ నర్స్గా పనిచేసేది. రోగులు జాయిన్ అవ్వడము, వాళ్ళ యొక్క డిశ్చార్జి ఇవన్నీ నోట్ చేసేది. అందరి రిపోర్ట్స్ కూడా వివరాలు అన్నీ రాసి పెట్టేది. అక్కడ పనిచేసే వాళ్ళు ఇరేను, మన్సారి, మెహ్రు వీళ్ళందరూ రోగుల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆహారం, అలాగే స్నానం చేయించడం, దుస్తులు మార్చడం ఇవన్నీ వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉండేవారు. మన్సారి వాళ్ళ ఆహార నియమాలు ఏమేమి ఉన్నాయో వాటికి తగినట్లుగా వండించేది. అలాగే అనుభవం ఉన్న నర్సు అక్కడికి వస్తూ ఉండేది.
డాక్టర్ కూడా ప్రతిరోజు వచ్చి చూసుకుంటూ ఉండేవారు. అక్కడ 6 మంది సేవకులు హాస్పిటల్‌లో పనిచేస్తారు. మెహర్ బాబా జర్నల్ అనే మ్యాగజైన్ కూడా నడిపేవారు. ఈ పత్రిక ఈ పత్రికను ఎలిజబెత్ నోరినా నాని చూసుకుంటారు. ఇక ఆ స్వర్గానికి ద్వారపాలకురాలుగా సూనామాసి పనిచేసేది. ఆమె డ్యూటీ ఏమిటి అంటే ఉదయాన్నే 5 గంటలకే లక్సీ అనేటటువంటి పనమ్మాయిని లేపాలి. జోరా అనేటటువంటి టాయిలెట్ క్లీనర్ ఆమె. ఆమె ఆమె చేత పనులు చేయించాలి. కిట్టి కూడా ఈమె చేత పాశ్చాత్య మహిళలు వాడేటటువంటి టాయిలెట్స్‌ని క్లీన్ చేయిస్తుంది. అలాగే ఆహారానికి ప్రతిరోజు వండేందుకు సరుకులు తెప్పించుకున్నప్పుడు వాటిని సూనామాసి పరిశీలించి గాయమాయికి కబురు చేస్తుంది. భామి వచ్చి సరుకుల్ని లోపల చేరవేస్తుంది. బరువైన బస్తాలుంటాయి. గోధుమలు, బొగ్గులు ఇలాంటి బరువైన బస్తాలుంటే కిట్టి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి పనివాళ్ళను పంపించమని కిట్టీకి చెప్తుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే వీళ్ళల్లో ఎవరికైనా అంటే స్త్రీ మండలి వాళ్ళే పైన నివసించేవారని మనకు తెలుసు. వాళ్ళల్లో ఆరోగ్యం ఎవరికైనా బాగోలేకపోతే ర్యానో చూసుకుంటూ ఉంటుంది. అందరికీ మందులు అందిస్తూ ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉంటుంది. ఎవరికి ఏం వండాలో గాయమాయి చూసుకుంటుంది. అంటే ఎవరికైనా జలుబు చేస్తే వాళ్ళకి రసం పెట్టడము ఇలాంటి విషయాలు గాయమాయి ఆహారం గురించి శ్రద్ధ తీసుకుంటుంది. పాశ్చాత్యుల ఆహార నియమాలను ఇరేన్ చూసుకుంటూ ఉంటుంది. ర్యానో అక్కడ ఏదైనా కార్పెంటర్ వర్క్ అవసరమైతే ఆ పనులు చేస్తూ ఉండేది. ఇక సాధారణ నియమాలు కూడా ఉంటాయి. అవేమిటో చెప్తోంది మణి. నిజానికి మెహరాబాద్‌లో నీటి ఎద్దడి విపరీతంగా ఉండేది ఆ రోజుల్లో. వర్షాభావం కూడా ఉండేది. ఎప్పుడూ సరియైనటువంటి వర్షాలు పడేవి కావు. అందరూ బాబా ఆదేశాల ప్రకారం నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా వాడుకునేవారు. గాయమాయి తప్ప రోజు స్నానం చేసేవాళ్ళు కారు. రోజు విడిచి రోజు మాత్రమే మిగిలిన వాళ్ళందరూ కూడా స్నానం చెయ్యాలి. బాబా ఉన్న కాంపౌండ్‌లోకి బాబా అనుమతి లేనిదే ప్రవేశించరాదు. వాళ్ళు బాబా ఉండేటటువంటి ఆ గదిని సంరక్షిస్తూ ఉంటుంది. మనకందరికీ తెలుసు బాబా సమాధి లోపల పెయింట్ చేసినటువంటి హెలెన్ ధామ్ గురించి. ఆమె ఆ రోజుల్లో పెయింట్ చేయడానికి రోజు లోపలికి వెళ్ళి ఆ సమాధి లోపలికి వెళ్ళి కుడ్య చిత్రాలను నిర్మించేది. ఆమె పెయింట్ చేయడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెడుతూ ఉండవచ్చు. కానీ రాత్రి 7 తర్వాత ఎవరు కూడా ఏ ప్రాంతాలకు వెళ్ళకూడదు. అలాగే బాబా అనుమతి లేకుండా కాంపౌండ్ దాటి బయటికి వెళ్ళకూడదు. హాస్పిటల్‌లో పనిచేసేవారు వెళ్ళవచ్చు. అలాగే మెహర్ బాబా జర్నల్ కోసం పనిచేసే వాళ్ళకు కూడా బయటికి వెళ్ళే అనుమతి ఉంది. అందరూ రాత్రి దోమతెరలను వాడాలి. కిట్టీని అడగకుండా ఎవరు పని వాళ్ళకి పనులు చెప్పకూడదు. మందులు వేసుకునేందుకు అంటే రాత్రి వేళ మందులు వేసుకోవాల్సొచ్చేది. అలాగే ఆరోగ్యం బాగోలేకపోతే ఏదైనా సూప్ చేసుకోవడము, టానిక్ తాగడానికి వంటగదిలోకి వెళ్ళడము, పాలు అవసరమొస్తే వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా రాత్రి సమయాల్లో చేసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు వాడినటువంటి వస్తువులన్నీ కూడా కడిగి బోర్లించి పెట్టాలి. ఇవి కాకుండా ఇతర నియమాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మణి మనకి తెలుసు ఈ చర్మ వ్యాధితో బాధపడేది. ఆమె ఆయుర్వేద వైద్యులు చెప్పినటువంటి నియమాల్ని పాటిస్తూ ఉండేది. నూనె, వేరుశెనగ, ఆవాలు, వంకాయ, ఊరగాయలు మొదలైనవి తినకూడదు.
బాబా పర్యటనకు వెళ్ళి వస్తూ మణికి ఏదో ఒక రకమైనటువంటి మందులు తెస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో మణి చాలా నీరసంగా ఉండేది. చాలా అప్పుడే కొత్తగా వచ్చింది కూడా. చాలా నీరసంగా ఉండేది. అందులో ఈ ఆహార నియమాల వల్ల కూడా చాలా నీరసపడిపోయింది. ఒకసారి హార్మోనియం వాయిస్తూ స్పృహ తప్పి పడిపోయింది. తర్వాత వాళ్ళందరూ కూడా డైలీ స్కెడ్యూల్ వాళ్ళ దినచర్య ఎలా ఉంటుందో కేటీ చెప్పింది. ఉదయమే 5 గంటలకు కేటీ బెల్ కొడుతుంది. అందరూ లేచి వంటింట్లోకి వెళ్ళి మనం చదువుకున్నాం. నిద్రమొహంతోటే ఎలిజబెత్ వచ్చేది అని. అలా వాళ్ళందరూ అక్కడ బాబా నామాన్ని 20 నిమిషాలు పాడిన తర్వాత వాళ్ళు వాళ్ళ నివాసానికి వెళ్ళి వాళ్ళ పనులు చేసుకుని మళ్ళీ 6:45 కల్లా రావాలి టిన్ షెడ్‌లోకి. అక్కడ వాళ్ళకి టీ, చపాతీలు ఇస్తారు. వాళ్ళందరూ కూడా తినాలి. బాబా తన క్యాబిన్ నుండి అక్కడికి వచ్చేవారు. మెహ్రా, మణి ఇద్దరు బాబాకు టీ అందించాలి. బాబా గడి మీద కూర్చునేవారు. అందరూ బాబా చుట్టూ కూర్చునేవారు. బాబా అందరి దగ్గరకు వెడుతూ అందరూ సరిగ్గా తింటున్నారో లేదో చూసేవారు. కొన్నిసార్లు వాళ్ళని పలకరించి ఆలింగనం చేసుకుంటూ సరిగ్గా తినండి అనేవారు. అలా ఉదయం అల్పాహారం అయ్యాక బాబా కొండ కింద మస్తులు నివసించేటటువంటి ఆశ్రమానికి వెళ్ళేవారు. అక్కడ బాబా పనిచేసేవారు. స్త్రీలంతా తమ పనులు నిర్వహించేవారు. మెహ్రా బాబా కొరకు చిన్న వంటగది ఈ మధ్య కాలంలో మనకందరికీ చూపించడానికి ఓపెన్ చేయబడింది. ఆ వంటగదిలో వంట చేసేది. ఆమెకు మణి, ఖుర్షిద్ సహాయం చేసేవారు. మిగిలిన ఆశ్రమ స్త్రీలకు వంట చేసేవారు. ఆ సమయంలో ఉన్న పెంపుడు జంతువులకు కూడా వాళ్ళు ఆహారం పెట్టేవారు. ఆ సంరక్షణ కూడా వాళ్ళే చేసేవారు. మెహ్రా, మణి ప్రేమగా కొన్ని జంతువులకు ముఖ్యంగా మేకపిల్ల, లేడిపిల్ల వీటికి ఆహారం తినిపించేవారు. తర్వాత మహిళల అంటే మెటర్నిటీ హాస్పిటల్ ఉందని చెప్పుకున్నాం. ఆ హాస్పిటల్ కోసం కాటన్‌తో బ్యాండేజీలను తయారు చేయాలి. అలాగే మిగిలిన పనులు కూడా బాబా ఎవరిని చెయ్యమంటే వాళ్ళు ఆ పనులు చేస్తూ ఉండేవారు. సోనామాసి గేట్ కీపర్ అని చెప్పుకున్నాము. ఈ స్వర్గానికి కాపలా నిర్వహించేది. 11 గంటలకు బాబా కొండ కింద నుండి బాబా పైకి వచ్చేవారు. అంటే బాబా రావడం చూసి ఆమె గంట కొట్టేది. స్త్రీలందరూ బిలబిల గోడ దగ్గరకు పరిగెత్తేవారు. ఎందుకు అంటే బాబా రావడాన్ని వాళ్ళు దూరం నుండి గమనించాలి. 11:30కు భోజనం. బాబా కొన్నిసార్లు ఈస్ట్ గదిలోను అంటే తూర్పు గదిలో తినేవారు. బాబా ఎక్కడ కూర్చున్నా అక్కడ మెహ్రా, మణి, ఖుర్షిద్, నాజా ఆయనతో కూర్చునేవారు. అప్పుడప్పుడు ఇతర సమయాల్లో బాబా మెహ్రా గదికి కూడా వస్తూ ఉండేవారు. అక్కడికి అందరినీ పిలిచేవారు. అందరూ ఎక్కడ పని అక్కడే వదిలేసి బాబా దగ్గర హాజరయ్యేవారు. మధ్యాహ్నం భోజనమయ్యాక అందరూ వాళ్ళ పర్సనల్ పనులు చూసుకుంటూ ఉండేవారు. మెహ్రా, మణి కొంతమంది స్త్రీలకు మధ్యాహ్నం నిద్రపోరాదు అని ఆదేశం ఆ రోజుల్లో ఉండేది. తర్వాత 2:30 గంటలకు టీ కొరకు గంట మోగేది. తర్వాత అందరూ స్నానాలు చేసేవారు, బట్టలు ఉతికేవారు, ఇలాంటి పనులు చేస్తూ ఉండేవారు. 6 గంటలకు సరిగ్గా రాత్రి భోజనం. బాబా కొండ మీదకు వచ్చినప్పుడు అక్కడ పెంపుడు జంతువుల్ని చూస్తూ ఉండేవారు. తరచూ స్త్రీలను కాంపౌండ్ బయటకు తీసుకువెళ్ళి చాలా దూరం నడిచి వచ్చేవారు. ఆయనే గేటు తీస్తూ ఉండేవారు.
ఆయన భావి సమాధికి అప్పుడప్పుడు తీసుకెడుతూ ఉండేవారు అందరినీ. ఆ సమాధి లోపల హెలెన్ ధామ్ ఆ రోజుల్లో కుడ్య చిత్రాలను అంటే గోడ మీద చిత్రాలను పెయింట్ చేసేది. ఆమె ఎంతవరకు పెయింట్ చేసేదో చూడడానికి కూడా బాబా వెడుతూ ఉండేవారు. వీళ్ళని కూడా తీసుకువెడుతూ ఉండేవారు. అలాగే స్త్రీల వార్డుకి అంటే హాస్పిటల్‌కి కూడా వెడుతూ ఉండేవారు. కొత్తగా పుట్టినటువంటి పిల్లలను చూపించేవారు ఈ స్త్రీలందరికీ. ఆ తర్వాత అందరూ కలిసి పింగ్ పాంగ్ అంటే టేబుల్ టెన్నిస్ ఆడేవారు. ఈ టేబుల్‌ని రానో అలాగే కిట్టి కేన్స్ నుండి మెహ్రాబాద్‌కి తెప్పించారట. షిప్‌లో తెప్పించారు. మణి కూడా ఆడడం నేర్చుకుంది. నిజానికి బాబా అద్భుతంగా ఆడేవారు. ఆ తర్వాత బ్యాడ్మింటన్ ఆడేవారు, గోళీలు ఆడేవారు, లేదా పతంగులు ఎగరవేసేవారు, గుర్రపు స్వారీ కూడా చేయించేవారు. మెహ్రాని బాబా ప్రోత్సహించేవారు. ఆమెకు చిన్నతనంలో గుర్రపు స్వారీ అలవాటుంది. ఇరేన్ మొదలగు వారు గుర్రపు స్వారీ చేసేవారు. కొన్నిసార్లు బాబా గడి మీద కూర్చుని కబుర్లు చెప్తూ ఉండేవారు. కొన్నిసార్లు పాటలు వినేవారు. బాబా తన ఒడిలో పెద్ద డ్రమ్ పెట్టుకుని మణి లేక ఖుర్షెద్ హార్మోనియం వాయిస్తుండగా ఆయన కూడా వాయిస్తూ ఉండేవారు. ఆ పాటకు తగినట్లుగా ఇతర స్త్రీలు తాళం వేస్తుండేవారు. తుకారం భజనలు ఇవన్నీ ఆలపించేవారు. బాబా వారిని ఇంకా వేగంగా పాడండి అంటూ టెంపో ఇచ్చేవారు. అలా కీర్తనలు చక్కగా వినసొంపుగా సాగేవి. తర్వాత హారతి కూడా పాడమనేవారు. అందరూ బాబా గడి మీద కూర్చునేవారు. అందరూ చుట్టూ నిలబడి 2 చేతులు జోడించి బాబాకు హారతి పాడేవారు. అప్పుడు బాబా లేచి అందరినీ ఆలింగనం చేసుకుని బాగా నిద్రపొండి సంతోషంగా ఉండండి అని అక్కడ నుంచి తన గదికి వెళ్ళిపోయేవారు. వారంతా నిద్రకు ఉపక్రమించేవారు. బాబా తన క్యాబిన్‌లో రాత్రి గడిపేవారు. ఒక వ్యక్తి అక్కడ కాపలా నిర్వహించేవారు. ఆ సమయంలో కొన్ని సంఘటనలను మణి కొత్తగా టైప్ నేర్చుకుంది. కేన్స్‌లో ఉండగానే కిట్టి ఆమెకు టైప్ చేయడము, అలాగే షార్ట్ హ్యాండ్ నేర్పేది. తనకు కొత్తగా వచ్చినటువంటి ఆ టైపింగ్ నైపుణ్యంతో కొన్ని విషయాలను టైప్ చేసేదట. ఒకరోజు బాబా వాళ్ళందరికీ మహమ్మద్ గజనవి రాజు గురించి, ఆయన దగ్గర ఉండేటటువంటి అయాజ్ అనేటటువంటి బానిస గురించి కథను చెప్పారు. ఒకనాటి ఉదయం బాబా తోటలో ఉంటూ అక్కడ సూర్యోదయాన్ని ఆకాశంలో అందమైనటువంటి రంగులను తిలకిస్తూ చెట్లను, మొక్కలను కాసేపు పరికించారు. మధ్యాహ్నం బాబా అందరికీ స్వీట్స్ పంచారట. సాయంత్రం 4:30కి ఆ కాంపౌండ్‌లోకి వాలు నిర్మిస్తున్నటువంటి బాతుల కొలను దగ్గరికి తీసుకువెళ్లారు. అంటే వాలు స్వయంగా బాతుల కోసం కొలను నిర్మిస్తోంది. అందరూ ఆమెకు ఆ పనిలో సహాయం చేశారు. ఉదయం మామూలుగానే మెహ్రా వంటగదిలో బాబా కోసం వంట చేస్తూ ఉండేది. ఒకసారి మధ్యాహ్నం బాబా 2 బాతుల్ని తీసుకొచ్చారట తనతో పాటు. భోజనమయ్యాక వీళ్ళందరూ బాబాతో కలిసి ఆ బాతుల కొలను ఎక్కడైతే ఉందో ఆ కాంపౌండ్ దాటి ఆ కొలను దగ్గరికి వెళ్ళి అక్కడ ఈ బాతుల్ని వదిలిపెట్టారు. ఒకరోజు నాగపూర్ నుండి 4 బాతులు ఎద్దు బండిలో వచ్చేయట. అంటే బహుశా మెహ్రాబాద్ వరకు వాటిని ఎవరో తీసుకువచ్చారు. కింద నుండి వాటిని ఎద్దు బండిలో తీసుకొచ్చింది వాలు. వాలు ఆ ఎద్దు బండిని తోలుతోంది. ఈ బాతులు 4 తలలు బయట పెట్టి అరుస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ ఆ దృశ్యాన్ని చూడ్డానికి ఆ కాంపౌండ్ దగ్గరికి వెళ్లారు. అందరూ చప్పట్లు కొడుతూ, కేరింతలు కొడుతూ, నవ్వుతూ అందరూ సందడి చేశారు.
బాబాని జొరాస్ట్రు దుస్తులతో అలంకరించారు. తర్వాత మణి చెప్పినటువంటి విషయం ఇక్కడ పొందుపరచబడింది. మణి ఎప్పుడూ చెప్తూ ఉండేది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ అనేది బాబాతో గడిపే జీవితంలో ఒక భాగం. సాధారణంగా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి చెప్తూ ఉండేది. నిజానికి ఎంతో తప్పించి బాబాతో ఉండాలని ఎంతో ఆతృతతో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూసి మణి తన 14వ సంవత్సరంలో బాబా దగ్గరకు వచ్చిందని మనకు తెలుసు. ఆ సమయంలో ఆమె దృష్టి ఎలా ఉండేది అంటే బాబా మీదనే ఉండేది. బాబా ఆదేశాలను విధేయతతో నిర్వహించాలి అనేటటువంటి దృష్టి మాత్రమే ఉండేది. బాబా మెహ్రాతో ఆమెను ఉంచారు. అంటే మెహ్రాతోటే ఎప్పుడూ ఉండమని బాబా ఆదేశం. కానీ ఆమె కంటా ముందు వచ్చారు కొంతమంది పిల్లలు. అంటే ఆ రోజుల్లో వాళ్ళు పిల్లలే. ఖుర్షిద్, నాజా మరికొంతమంది. వీళ్ళందరికీ ఇది నచ్చలేదు. మెహ్రాతో మణిని మాత్రమే ఎందుకు ఉంచాలి, మమ్మల్ని ఎందుకు ఉంచకూడదు అని కూడా వాళ్ళు ఆలోచించారు. ఘర్షణ, అసూయ మానవుల్లోని బలహీనతలు. అయినా మణి ఎప్పుడూ కూడా సంయమనం పాటిస్తూ ఉండేది. ఖుర్షిద్ ఒకసారి అందుట ఏమని అంటే, మేమంతా 6 మంది మాత్రమే ఉండేవాళ్ళం. చాలా సంతోషంగా గడిపేవాళ్ళం బాబాతో. ఎవరి మధ్య పరపచ్చాలు లేవు, ఫిర్యాదులు లేవు. చాలా చలిగా ఉన్నటువంటి ఆ రోజుల్లో పాలు లేకుండా టీ తాగేవాళ్ళం. చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. అవన్నీ గొప్ప రోజులు అని ఖుర్షిద్ అంది. ఇప్పుడు ఆశ్రమం పెద్దదిగా మారింది. ఒకరి మీద ఒకరు ఘర్షణలు పడేటటువంటి అవకాశం దొరికింది. మణి ఆ విషయాన్ని మండలి హాల్లో బాబా ప్రేమికులకు చెప్తూ ఉండేది. బాబాతో చాలామంది స్త్రీలు నివసిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ విభిన్న జీవితాల నుండి వచ్చారు. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది. అలాగే నోరినా ఒక ప్రిన్సెస్, యువరాణి. ఎలిజబెత్ చాలా సంపన్నురాలు. ఇలా పాశ్చాత్యులందరూ కూడా ధనిక కుటుంబాలకు చెందినవారు. వాళ్ళ యొక్క విభిన్న స్వభావాలు, విభిన్న జీవిత విధానాలు, విభిన్న అయిష్టాలు, ఇష్టాలు ఇవన్నీ విడివిడిగా విభిన్నంగా ఉండేవి. ఒకళ్ళతో ఒకళ్ళకి పోలిక ఉండేది కాదు. అలాగే మన దేశపు స్త్రీలు కూడా అనేక మంది భిన్న భిన్న ప్రాంతాలకు చెంది, భిన్న భిన్న కుటుంబాలకు చెందినవారు. అందరూ ఒకే చోట కలిసిమెలిసి ఉండడం అంత సులభం కాదు. మణి ఇక్కడ ఒక ఉపమానం చెప్తోంది. ఒక ఆర్కెస్ట్రా ఉంది. వివిధ వాయిద్యాలు అక్కడ చాలామంది వ్యక్తులు వాయిస్తూ ఉంటారు. ఒకరితో ఒకరికి పోలిక ఉండదు. అలాగే వాయిద్యాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి పోలిక ఉండదు. అయినా అలాంటి ఈ స్త్రీలందరూ కూడా విభిన్న వాయిద్యాలుగా పోలిక చెప్పింది మణి. అలాంటి విభిన్న వాయిద్యాలు ఒకే చోట ఆర్కెస్ట్రా ఎలా నిర్వహిస్తారో అలాగే ఇక్కడ బాబాతో పాటు కలిసి జీవించే సమయంలో బాబా పట్ల ప్రేమ అందరికీ అంతర్గతంగా ఉన్నటువంటి ఏకైక విషయం. అందరిలో సౌహార్ద్రత అనేది పాదుకొల్పబడింది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి విషయము బాబా కొరకే. వాళ్ళందరూ ఒక్కొక్కరుగా విభిన్న వ్యక్తులైనప్పటికీ కూడా వివిధ వాయిద్యాలు ఎలాగైతే ఒకే స్వరాన్ని ఆలాపిస్తాయో అలాగే బాబాతో గడిపేటటువంటి జీవితంలో వాళ్ళందరూ కూడా ఏకస్వరాన్ని వినిపించేవారు. అదే బాబా పట్ల ప్రేమ. పియానో వేరు, అలాగే క్లారినెట్ వేరు, ఇలా అనేక వాయిద్యాలు వేరువేరుగా ఉంటాయి. భిన్నత్వం తప్పకుండా ఉండాలి. అలాగే వైలన్ వేరు, హార్మోనియం వేరు, అన్నీ వేరు వేరే. కానీ అన్నీ కలిసి పలికేటటువంటి రాగం
ఒక్కటే. అలా స్త్రీలందరూ కలిసి విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగి ఉన్నప్పటికీ కూడా బాబా పట్ల ప్రేమ ఒక్కటే వాళ్ళ హృదయాల్లో ఉండేది. వాళ్ళందరూ ఆలపించే రాగం ఒక్కటే, అదే ప్రేమ రాగం. అందరినీ ఒకే రాగాన్ని పలికించేలా చెయ్యడం మాస్టర్ పని. ఆయన మా అందరిలో ఉన్నటువంటి శ్రేష్టతను పైకి తీసుకొచ్చేవారు. అలాగే మాలో ఉన్నటువంటి నికృష్టత అంటే వరస్ట్ థింగ్స్‌ని కూడా బయటికి తీసి దాన్ని తొలగించేవారు. మా జీవిత వీణలను బాబా సున్నితంగా మీటేవారు. ఖచ్చితంగా మాలో అహాన్ని తుడిచిపెట్టడం అనేది ఆయన పని. ఆయన విధానం, ఆయన తత్వం, మాస్టరీ వే. ఆయనే చెయ్యగలరు, ఆయన మాత్రమే చెయ్యగలరు అంటూ మణి చెప్తూ ఉండేది. అందరి లోపల నిజమైనటువంటి ప్రేమ, సౌహార్ద్రత ఉంది. అలా ఉంది కాబట్టే వాళ్ళందరూ కలిసి అక్కడ నివసించగలిగారు బాబాతో. ఆ ప్రేమ నిజమైన ప్రేమ. ప్రేమించడం పూర్తిగా భిన్నమైనది. అందరి దృష్టి బాబా పైనే, బాబా పట్ల ప్రేమతోనే. మరొక పోలిక చెప్తోంది మణి. గొడుగు కర్ర బాబా అయితే దాని చుట్టూ కేంద్రంగా చేసుకుని విస్తరించినటువంటి గొడుగు ఊచలు వాళ్ళందరూ. అందరూ కూడా నిజమైనటువంటి విధానంలో అంటే స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది అందరిలో కామన్‌గా ఉండే విషయం. బాబాను సంతోషపరచటం అనే ఏకైక ధ్యేయంతో ఒకరికొకరు సాయపడేవారు. 100% బాబా పైనే వాళ్ళందరి దృష్టి, ఏకాగ్రత కూడా. మెహ్రా విషయం వీళ్ళందరికీ కూడా భిన్నమైంది. వీళ్ళందరికంటే కూడా భిన్నమైనది. ఆమె దృష్టి బాబా మాత్రమే. అంటే బాబా పైన ఉండేది వీళ్ళందరి దృష్టి. కానీ ఆమె దృష్టి మాత్రం బాబాయే. ఎవరైనా ఒకచోట కొన్ని రూల్స్ ప్రకారం పరిమిత ప్రదేశంలో నివసించడం, స్వాతంత్రం లేకుండా, స్వేచ్ఛ లేకుండా నివసించడం చాలా కష్టం. ఎందుకు అంటే వాళ్ళకి వాళ్ళుగా ఏ పని చెయ్యలేరు. ఆ సమయంలో సంఘర్షణ ఉంటుంది, కోపతాపాలుంటాయి. ఇలా రెండు వస్తువులు ఒకే చోట చేరి ఉన్నప్పుడే ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. అంటే 2 రాళ్ళు మధ్య ఒక చోట చేరి రాపిడి ఉన్నప్పుడు నిప్పురవ్వలు వస్తాయి. అది మంచిదే అంటోంది మణి. అవి 2 ఎంత దగ్గరగా ఉన్నాయో సూచిస్తుంది. అలా వీళ్ళకి పోట్లాటలు వస్తుండేవి. సాధారణంగా పాశ్చాత్య స్త్రీలు వారిలో వారికి, అలాగే భారత స్త్రీలకు కూడా వాళ్ళల్లో వాళ్ళకి ఈ పొరపచ్చాలు ఉండేవి. నిజానికి వారికి వీరికి మధ్య అంత ఘర్షణ ఉండేది కాదు. ఎందుకంటే పాశ్చాత్యులు పూర్తిగా వేరైనటువంటి నేపథ్యం నుండి వచ్చిన వారు. ఇక్కడ భారతదేశ స్త్రీలు వాళ్ళ యొక్క నేపథ్యం వేరు. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి మధ్య ఘర్షణ ఉండేది కాదు. ఎందుకో ముఖ్యంగా భాష కూడా వేరుగా ఉండేది. నిజానికి అలాంటివి చిన్న చిన్న ఘర్షణలు ఉన్నా అవి పైనే. అంతర్గతంగా అందరి ఉద్దేశం బాబా పట్ల విధేయత చూపించడమే. అందరూ ఉన్నది బాబా కొరకే. అందరూ కోరుకునేది కూడా అదే. బాబాతో నివసించడానికే అందరూ అక్కడ చేరారు. లేకపోతే ఎవరి స్వస్థలాలలో వాళ్ళు ఉండేవారు. వీళ్ళందరూ ఒకే ఒక ధ్యేయంతో ఇక్కడ చేరారు అని చెప్పుకున్నాం. భూమిపై అంటే ఈ విశ్వంలో ఎక్కడైనా ఉండమంటే వాళ్ళెక్కడా ఉండేవారు కాదు. బాబా కోసం ఉండడమే వాళ్ళ ధ్యేయం కాబట్టి ఇక్కడే ఉండాలని వాళ్ళు నిర్ణయించుకుని అక్కడే జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. భూమిపై ఎక్కడికైనా వెళ్ళమని, అక్కడ ఎంతో సౌఖ్యం ఉంటుంది అని వెళ్ళమన్నా కూడా వాళ్ళు వెళ్ళేవారు కాదు. ఎందుకు అంటే వాళ్ళ ధ్యేయం బాబాయే. బాబాతో ఉండడమే వాళ్ళందరికీ కావాల్సింది. ఇలా చిన్న చిన్న విషయాల ద్వారా బాబా వీళ్ళ మీద పని చేస్తారు అని మనం చెప్పుకున్నాం. అవన్నీ
మనల్ని మనం అదుపులో పెట్టుకునేందుకు అని చెప్పేది మణి. అనేక విషయాలు నేర్చుకునేవాళ్ళు. స్వభావాలలో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ స్వభావాలన్నీ కూడా బయటికి వచ్చేవి. మణి మార్గరెట్ గురించి చెప్తూ మార్గరెట్ అంటూ ఉండేదట, "నీకు తెలుసా, నేను చాలా సాధువర్తనురాల్ని. నాకెప్పుడూ కోపం రాదు. కానీ ఎందుకు ఇక్కడ ఇలా జరుగుతోంది" అని తర్జన భర్జన పడేదట. అంటే లోపల లోపల ఎక్కడో ఉన్నటువంటి విషయాలను కూడా బాబా బయటికి తీసుకొస్తారు. తర్వాత అందరూ కూడా గ్రహించారు ఇది బాబా పని అని. మణి చెప్తూ ఉండేది, ఇది బాబా యొక్క గొప్ప పద్ధతి, మాస్టరీ టెక్నిక్. వారి మనసుల్లో ఉండేటటువంటి చిన్న చిన్న సమస్యలను నింపడమే బాబా పని. ఎందుకు అంటే ఏదైనా సమస్య లేకపోతే మనసు ఊరుకోదు, ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటుంది. సాధారణంగా వాళ్ళ యొక్క పాశ్చాత్యులు కానీ, భారతదేశ స్త్రీల యొక్క స్త్రీ మండలి వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ మనసులన్నీ కూడా బాబా పని మీదే లగ్నమయ్యేవి. వాళ్ళ హృదయాల్లో బాబా పట్ల ప్రేమ మాత్రమే ఉండేది. మిగిలిన మనలాగా వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులు ఉండేవి కావు. మన మనసులు ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీదే ఎక్కువ కేంద్రీకరిస్తూ ఉంటాం. కానీ అక్కడ నివసిస్తూ బాబా కోసం పని చేయడము, బాబా పట్ల ప్రేమ, ఇవన్నీ వాళ్ళ మనసులు నిండిపోయి ఉండేవి. ఒకవేళ అలా నింపడానికి బాబా ప్రయత్నించేవారు. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేవారు. లేకపోతే మనసు ఖాళీగా ఉంటే అది కోతిలా ప్రవర్తిస్తూ ఉంటుందది. ఇదే బాబా టెక్నిక్, మాస్టరీ టెక్నిక్ అనేది మణి. మణి చెప్తూ ఉండేది, మనసు ఒక రాక్షసుడు లాంటిది. ఏదో ఒకటి ఎప్పుడూ దానికి ఆహారం పెట్టాలి. కాబట్టి వాళ్ళల్లో వాళ్ళకి చిన్న చిన్న దోమల్లాంటి సమస్యల్ని బాబా తెచ్చిపెట్టేవారు. మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మంచివే కదా పెద్ద సమస్య కంటే అంటూ ఉదాహరణగా మణి తనకు బాగా నచ్చినటువంటి ఆనాటి సంఘటన చెప్పేది. అదే షూ పాలిష్ కథ. నోరిన నదీనేల మధ్య జరిగినటువంటి ఘర్షణ. ఇందులో వాళ్ళ యొక్క భావాలపై బాబా ఎలా ఆడుకుంటారో కనిపిస్తుంది. ఆ రోజుల్లో ప్రిన్సెస్‌కి, కౌంటెస్‌కి, అంటే ప్రిన్సెస్ నోరిన అయితే కౌంటెస్ నదీని, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఒక ఉదాహరణగా మణి చెప్తూ ఉండేది. వాళ్ళ ఘర్షణ దేని మీద? షూ పాలిష్ డబ్బా మీద. ఇది ఆశ్రమ జీవితంలో ఒక భాగంగా ఉండేది. ఆ రోజుల్లో చాలా ఖచ్చితమైనటువంటి నియమాల్ని పాటించాల్సి ఉండేది వీళ్ళందరూ కూడా. వీళ్ళ కొరకు వీళ్ళు ఏది అడగలేరు. ఒకవేళ ఎవరికైనా పెన్ కావాల్సి వస్తే అది బాబా అనుమతితోనే విష్ణు తెచ్చిపెట్టేవాడు. బజారుకి పంపించే చీటీల్లో ఇది కూడా రాసేవారు. బాబా ఓకే అంటే అది బజార్ నుండి తేబడుతుంది. ఏదైనా చిన్న వస్తువు రాసి దాంతో పాటు అన్నిటితో పాటు దీన్ని కూడా తెస్తారులే అని అనుకోవడానికి వీల్లేదు. బాబా ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించేవారు. అలాగే ఒకసారి షూ పాలిష్ అడిగారు వీళ్ళు. అది బాబా తెప్పించారు. 7 రోజుల తర్వాత మళ్ళీ షూ పాలిష్ అని వీళ్ళు వ్రాశారు. బాబా ఆశ్చర్యపోతూ అడిగారు, "ఏమిటి మీరేం చేస్తున్నారు? జామ్ బదులు ఈ షూ పాలిష్‌ని బ్రెడ్ మీద వేసుకొని తినేస్తున్నారా ఏమిటి?" అని. నిజానికి అందరూ అన్ని వస్తువుల్ని షేర్ చేసుకోవాలి. ఈ షూ పాలిష్‌ని నదీనే అలాగే నోరిన వీళ్ళిద్దరూ ఈ పాలిష్‌ని షేర్ చేసుకునేవారు. నదీని జాగ్రత్తగా ఈ పాలిష్‌ని డబ్బా ఓపెన్ చేసి కొంచెం మాత్రమే తీసుకుని తన షూ మీద
రుద్ది పాలిష్ చేసుకునేది. ఇది ఆమె స్వభావం. బాబా కోసం జాగ్రత్తగా వాడాలి అనుకుని చాలా కొంచెంగా తీసుకునేది. చాలా పొదుపుగా వాడేది. దాన్ని మళ్ళీ యథాస్థానంలో పెట్టేది. తర్వాత నోరిన వచ్చేది. నోరిన బాబా కొరకు ఏదో పనిలో నిమగ్నమై ఉండేది. వేటి మీద దృష్టి పెట్టేది కాదు. ఆమె పనులు చాలా అందంగా కూడా ఉంటాయి. కానీ స్వభావం మాత్రం వేరుగా ఉండేది. ఈ షూ పాలిష్ విషయంలో మాత్రం ఆమె తన స్వభావాన్ని బయటికి తీసేది. ఆమె ఆ పాలిష్‌ని పెద్ద మొత్తంలో వాడుకునేది. షూ మీద వేసి ఏదో పని ఉండి బాబా పిలవడమో లేదా బాబా వర్క్ కోసమో పక్కకు వెళ్ళిపోయేది. తర్వాత నదీనే వచ్చి చూస్తే ఆ డబ్బా పాలిష్ అంతా కూడా ఓపెన్ అయిపోయిన డబ్బా ఎండిపోయి ఉండేది. మళ్ళీ బజార్ చీటీలో వ్రాసిపెట్టింది. అది ఇక్కడ జరిగినటువంటి సంఘటన. నదీనే నోరినాని, "నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు. ఓపెన్ చేసి వదిలి వెళ్ళిపోతావు. ఎక్కడివన్నీ అక్కడే వదిలేస్తావు. ఆ షూ పాలిష్ ఎండిపోయింది. కాబట్టి నేను వాడుకునేందుకు లేకుండా అయిపోయింది" అని నదీనే నోరినాను అంది. ఇద్దరి మధ్య వాదన జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ దాని గురించి బాబాకు తెలియజేయకూడదు అని నిర్ణయించుకున్నారు. కానీ బాబాకు తెలియకుండా ఏదీ ఉండదు. ఏ విషయమైనా బాబా వాటిని వాళ్ళ మనసుల్లోంచి అందంగా బయటికి లాగుతారు. అలాగే దాన్ని తొలగించి వేస్తారు కూడా. చక్కని పనితనం ప్రదర్శిస్తారు బాబా. ఉదయం వేళల్లో తూర్పు గదిలోకి వచ్చి అందరినీ పిలుస్తారు. అందరూ వచ్చి ఎవరి స్టూల్ వాళ్ళు తీసుకొచ్చి బాబా చుట్టూ కూర్చుంటారు. ఆ రోజు బాబా ఈ షూ పాలిష్ విషయమై అడిగారు. చివరకు వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ యొక్క ఘర్షణ తెలిసి, సరే దాని గురించి మరిచిపోండి. ఇద్దరూ ఆలింగనం చేసుకోండి అన్నారు. నోరిన, నదీనే ఇద్దరూ లేచి నిలబడ్డారు. కానీ ఆలింగనం చేసుకునేందుకు వాళ్ళల్లో ఉండే అహం అడ్డం వచ్చింది. గొడవ సమసిపోయింది కానీ ఆలింగనం చేసుకోవడానికి ఏమిటి మీకు బాధ అని బాబా అడిగారు. ఆ విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, చుట్టూ కూర్చుని ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎవరిలో వారు ఈ పరిస్థితి నాకు రాదు, నా విషయం ఇలా జరగదు అని మిగిలిన వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. అందరి వైపు బాబా అమాయకంగా చూస్తూ, వీళ్ళని చూడండి, నేనేమన్నాను, వాళ్ళని ఆలింగనం చేసుకోమన్నాను, అంతే కదా, ఇలా ఇద్దరు నిలబడిపోయారేమిటి అని అందరినీ ప్రశ్నించారు. ఆ సమయంలో నదీనే తన చేతిని పైకెత్తి నెమ్మదిగా ముందుకు వచ్చింది. అదే క్షణంలో నోరినా కూడా చేతులు చాచి ముందుకు వచ్చారు. ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. దాంతో విషయం ముగిసిపోయింది. అలా ఆ రోజుల్లో అనేక విషయాలు బాబా ఎంతో జాగ్రత్తగా, నైపుణ్యంతో వాళ్ళల్లో ఉండేటటువంటి ఈ ఘర్షణలన్నీ కూడా, దానికి కారణమైనటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని బయటికి నెమ్మదిగా లాగి, వాళ్ళల్లో వాళ్ళకి ఘర్షణ లేకుండా ఒకరి పట్ల ఒకరు సౌహార్ద్రతతో, ప్రేమతో ఆలింగనం చేసుకుని అక్కడికి ఆ విషయం మర్చిపోయేలాగా బాబా చేసేవారు. అలా ఆ రోజుల్లో మెహ్రాబాద్ కొండ మీద బాబాతో కలిసినటువంటి వాళ్ళ జీవితాన్ని అంతా కూడా అలా సాగేది. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.